హాయ్ అండి. మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూడండి లెగ్ పీసులండి. లెగ్ పీసులు ఎంత బాగున్నాయో చూసారా? చాలా టేస్టీగా, చాలా విధానంగా దీన్ని తయారు చేసే విధానం ఏంటో సూపర్‌గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. టేస్టీగా ఉన్నాయి. ఇలా లెగ్ పీసులు మీకు కావాలి అనుకుంటే మన వీడియోలోకెళ్ళి చూద్దాం రండి. బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా! లెగ్ పీస్ అండి. చికెన్ లెగ్ పీస్ అండి ఇవి వచ్చేసి చికెన్ ఫ్రై చేయబోతున్నా అండి. లెగ్ పీస్‌తో చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటది. టేస్టీగా ఉంటదండి. ఇగోండి నేనొచ్చేసి 7 తీసుకున్నానండి. 7 జాయింట్లు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్‌లో ఏసి శుభ్రంగా కడుక్కొని ఇట్ట వాటర్ లేకుండా చేసుకోవాలండి. ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని బౌల్‌లోకేసుకోవాలండి. నేను ఒక పెద్ద బేషన్ తీసుకున్నాను. ఏడు కాదండి మీ ఇష్టం. మీరు 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు, 4 అయినా నేను మాత్రం 7 తీసుకున్నానండి. 7 జాయింట్లు. చూడండి మనం బౌల్‌లోకేసుకొని వాటర్ అంతా లేకుండా చేసుకొని ఇప్పుడు కారం వేసుకోవాలండి. కారం వచ్చేసి 2 స్పూన్లు కారం. ఇదిగోండి ఈ స్పూన్‌తో 2 స్పూన్లు కారం. కారం మంట ఉంటే తక్కువగానే వేసుకోవాలండి. 1 స్పూను జీలకర్ర, ధనియాల పొడి 1 స్పూను, పసుపు చిటికెడంత, 2 స్పూన్లు సాల్ట్ సరిపోతే ఏం లేదండి, సరిపోకపోతే వేసుకోండి కొంచెం. చిటికెడంతా అల్లం వెల్లి పేస్ట్, 1 స్పూన్ అండి. స్పూన్‌తో 1 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్. ఈ మొత్తం ఇలా వేసి బాగా కలుపుకోవాలండి. ముక్క పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం ముక్కలు పట్టాలండి. ఇట్లా చూడండి. ఇట్లా బాగా చక్కగా ఇట్లా ముక్కలు మొత్తం చివరి దాకా ఇలా పట్టించుకోవాలి బాగా. ఇట్లా చేత్తోనైతేనే బాగా పట్టిద్దండి. ఇలా పట్టేసేసుకొని ఇప్పుడు కొంచెం ఒక నిమ్మకాయ అండి. ఇత్తులు లేకుండా ఇలా నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ కూడా పిండుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇలా ఇట్లా ముక్కలు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుంటే ముక్కకు బాగా పట్టిద్దండి. కొంచెం ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుందాం. చూడండి ఒక అర స్పూన్ అట్లా ముక్క పట్టడానికి అర స్పూన్ ఆయిల్. చూడండి ఇలా పీసెస్కి ఇలా పట్టాలండి. ఇడక ఉప్పు కారం అన్నీ మనం వేసుకున్నాగా మసాలా అంతా ఇట్ట పట్టి ఒక అరగంట సేపు మనం ఇదంతా నానబెట్టుకున్నామండి. ఇలాగే మూత పెట్టుకొని అరగంట సేపు నానబెట్టుకుంటే ముక్కకి మనం పట్టించిన ఉప్పు కారాలు అన్నీ పడతాయండి. అందుకని అరగంట సేపు ఎవ్వరైనా అప్పుడప్పుడైనా చేసుకోవచ్చండి. కాకపోతే ఈ పీసెస్కి బాగా ఉప్పు కారాలు పడితే బాగా టేస్ట్ వచ్చిందండి. అందుకని ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకున్నాం. అరగంట అయిందండి. మనం 20 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇదిగోండి 2 స్పూన్లు మొక్కజొన్న కండపిండి అండి. మొక్కజొన్న కండపిండి 2 స్పూన్లు వేసుకున్నాం కదా! ఇదంతా దీన్ని కలుపుకోవాలండి. ఇలాగ పట్టించేసుకోవాలి. చూడండి ఇట్లా కలిపి మనం పెట్టేసుకొని ఇప్పుడు కూడా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇదిగోండి ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ మనకు సరిపోయినంత ఆయిల్ పోసుకొని వేడెక్కించుకోవాలండి. మంట ఇప్పుడు ఆయిల్ వేడెక్కువైపోయిందండి. సిమ్ములో పెట్టుకోవాలండి. మంట ఇప్పుడు ఒక్కోటిగా ఒక 3 వేసుకుందామండి. ఫస్ట్ ఒక 3 వేసుకుందాం ఇలా. అండి ఎంత చక్కగా మనకి జాయింట్లు ఎంత బాగున్నాయో చూసారు కదా! ఇదిగోండి ఉడికేసింది. ఇంకొంచెం జాయింట్ ఉడికేస్తే సరిపోయిద్దండి. 50% ఉడికిందండి. ఇంకొంచెం ఒక పక్క చిన్నగా తిరగేసుకోవాలండి. స్లోగా నిదానంగా తిరగేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. దీంట్లో కాంబినేషన్ పప్పు చారండి. పప్పు చారులోకి సూపర్‌గా ఉంటదండి ఇది. చాలా బాగుంటది. ఒక్క 2 నిమిషాలు మనం చూడండి చక్కగా మనకు ఉడికిపోయినాయండి. ఇలా తీసేసుకోవాలి. చూడండి లెగ్ పీస్ ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందా? నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయా? ఇలా చేసుకోండి చాలా బాగుంటదండి. ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ వేసుకున్నాం. అన్నీ ఇలాగే చేసేసుకున్నాం. మనకి చక్కగా జాయింట్లు అయిపోయినాయండి. చూడండి ఎంత బాగుందో అసలుకి. జాయింట్ దగ్గరికి రండి. చూడండి లెగ్ పీస్ అండి. ఈ లెగ్ పీస్ ఇలా తింటే ఉంటదండి మామూలుగా ఉండదండి.
సూపర్గా ఉంటుందండి. ఈజీగా రెడీ అయిపోయే మనకి లెగ్ పీస్ అండి. లెగ్ పీసు చాలా బాగుంటది, టేస్టీగా ఉంటది. దీంతో తయారు చేసే విధానం ఏందో మన వీడియోలో వెళ్ళి చూడండి. చాలా టేస్టీగా ఉంటది. ఇది ఇట్ట పప్పు చారు వేసుకొని ముక్కేసుకొని నంచుకుంటే మామూలుగా దీని కాంబినేషన్ నేను పప్పు చారు చేశానండి. సూపర్గా టమాటా పప్పు చాలా బాగుంటది. చూసారా ఎంత బాగుందో? అయిపోయిందండి మనకి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ ఇవ్వట్లా, పక్కన బెల్ కొట్టండి నొక్కండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా? చూడండి. బాయ్ ఫ్రెండ్స్.